నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 114. రచించిన వారు బృందా గారు. అక్షయ్, అభి, నిఖిల్ స్టైల్గా వస్తూ కనిపించడంతో ఆ ముగ్గురి కటౌట్లను చూసి అవాక్కైన కళ్యాణ్ ఆటోమేటిక్గా లేచి నిలబడ్డాడు. హాయ్రా అని ఆశ్చర్యంగా చూస్తున్న కళ్యాణ్ని హత్తుకున్నాడు అక్షయ్. కళ్యాణ్ నవ్వుతూ హాయ్రా అని అక్షయ్ని తిరిగి హత్తుకుని వదిలి హాయ్ బావగారు, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అని అభికి షేక్ హ్యాండ్ ఇస్తుంటే బావగారా, తెలియకుండానే వరుస ఎప్పుడో కలిపేశాడన్నమాట అని నిఖిల్ అభి చెవిలో చిన్నగా గొనిగాడు. అభి నవ్వుతూ హాయ్ కళ్యాణ్, మై ఫ్రెండ్ నిఖిల్ అని ఇద్దరిని ఒకరిని ఒకరికి ఇంట్రడ్యూస్ చేశాడు. పలకరింపులు అయ్యాక నలుగురు చైర్స్లో కూర్చున్నారు. బేరర్ రాగా ముగ్గురిని ఏం తీసుకుంటారో అడిగి కాఫీ స్నాక్స్ ఆర్డర్ చేశాడు కళ్యాణ్. బావగారు, మీరు ఆఫీస్ వర్క్ మీద వచ్చారా అని అభి వైపు చూసి అడిగాడు కళ్యాణ్. లేదు కళ్యాణ్, నిన్ను మీట్ అవడానికి వచ్చాం. అభి మాటలకు అర్థం కానట్టుగా అక్షయ్ వైపు చూశాడు కళ్యాణ్. అక్షయ్ చిన్నగా నవ్వుతూ అవును, నీకోసమే వచ్చాన్రా అన్నాడు. నాతో మాట్లాడడానికా? ఏ విషయం గురించి? క్వశ్చన్ మార్క్ ఫేస్తో అయోమయంగా చూస్తున్న కళ్యాణ్ భుజం చుట్టూ చేయి వేసి చెల్లికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు కదా, ఆ విషయం గురించి మాట్లాడడానికే వచ్చాం. నువ్వు కృతిని దర్శన్కిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నావు కదా, తనకి దర్శన్ని చేసుకోవడం ఇష్టమో లేదో తెలుసుకున్నావా అని అడిగాడు అక్షయ్. కృతి ఎవరిని తీసుకొచ్చినా ఇష్టం లేదని అంటుందిరా. ఎందుకంటే తనకి పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. కళ్యాణ్ మాటలకు కృతికి పెళ్ళంటే ఇష్టం లేకపోవడం కాదు కళ్యాణ్, తనకి ఇంకొకరిపై ఇష్టం ఉంది అన్నాడు అక్షయ్. కళ్యాణ్ కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఏమంటున్నావు అక్షయ్, కృతికి ఇంకొకరిపై ఇష్టం ఉందా? ఎవరతను అని అడిగాడు నమ్మలేనట్లుగా. అక్షయ్ కొన్ని క్షణాల మౌనం తర్వాత నీకు ఆరు పెళ్ళి ఎలా జరిగిందో తెలుసు కదా అని అడిగాడు. పెళ్ళికి రాకపోయినా నువ్వు చెప్తే తెలిసింది. పెళ్లి కొడుకు వెళ్ళిపోతే అభిబావ్ గారు ఆరాధ్యని పెళ్లి చేసుకున్నారు కదా అన్నాడు అభి అక్షయ్ వైపు మార్చి మార్చి చూస్తూ. ఆ వెళ్ళిపోయిన పెళ్లి కొడుకునే కృతి ప్రేమిస్తుంది అక్షయ్ అనగానే వాట్ అని షాక్తో చైర్లో నుండి దిగ్గున లేచాడు కళ్యాణ్. అతని రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేసిన అభి నిఖిల్ కామ్ అండ్ కంపోజ్డ్గా చూస్తున్నారు. అతని అరుపుకి అందరూ తన వైపే చూస్తుంటే తేరుకొని మళ్ళీ చైర్లో కూర్చొని ఏమంటున్నావురా, ఆరాధ్యం చేసుకోకుండా వెళ్ళిపోయిన అతన్ని కృతి ప్రేమించడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు అని కంగారుతో కూడిన స్వరంతో అయోమయంగా అన్నాడు కళ్యాణ్. కళ్యాణ్, ఈ విషయం వినడానికి నీకు షాకింగ్గా గందరగోళంగా అనిపించవచ్చు. బట్ ఆది గురించి నీకు మొత్తం తెలిస్తే ఒక క్లారిటీ వస్తుంది. ముందు కాఫీ తాగు అని అప్పుడే బేరర్ తీసుకొచ్చిన ట్రే నుండి కాఫీ తీసి కళ్యాణ్కి అందించాడు. కళ్యాణ్ తనని తాను తమాయించుకుని అలాగే అని కాఫీ తీసుకున్నాడు. అతన్ని గమనిస్తూనే అందరూ సైలెంట్గా కాఫీ తాగేశారు. వేడివేడి కాఫీ పొట్టులో పడేసరికి మైండ్ కొంచెం రిలాక్స్ అయింది కళ్యాణ్కి. ఇప్పుడు చెప్పు అక్షయ్, అతను ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? అసలు కృతికి అతను ఎలా తెలుసు అని ప్రశ్నల వర్షం కురిపించాడు కళ్యాణ్. అభి అతని చెయ్యి పట్టుకొని కళ్యాణ్ బీ కూల్, నీకంతా క్లియర్గా చెప్తాను, ప్రశాంతంగా విను అన్నాడు. అలాగే బావగారు అని తలాడించి అతను ఏం చెప్తాడా అని కళ్ళు చెవులు అప్పగించి ఆత్రంగా చూస్తున్నాడు కళ్యాణ్. కళ్యాణ్, ఆదిత్య మాకు బెస్ట్ ఫ్రెండ్. మీకు తెలుసో లేదు, కృతి మేము సేమ్ ఐఐటి కాలేజ్. మేము ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు తను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుండి తను ఆదిని ప్రేమిస్తుంది. వన్ సైడ్ లవ్. కానీ తన ఫైనల్ ఇయర్లో ఆదికి పెళ్ళని తెలిసి కృతి ఆది నుండి దూరంగా వచ్చేసింది. కానీ ఆ పెళ్ళి జరగలేదు. వాడు వెళ్ళిపోవడానికి చాలా పెద్ద కారణం ఉంది. పెళ్లి రోజే వాడికి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది. అందుకే ఆరాధ్య లైఫ్ బాగుండాలని ఎవరికీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అభి మాటలకు షాక్తో కళ్ళు పెద్దవి చేశాడు కళ్యాణ్. ఆ తర్వాత ఫ్రెండ్ ఉదయ్ వాడిని పూణేకి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాడు. దాదాపు 9 months స్ట్రగుల్ తర్వాత వాడు ఆ డిసీజ్ నుంచి పూర్తిగా కోలుకొని నార్మల్ మనిషి అయ్యాడు. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో కూడా రాదు. అండ్ ఆది ఉండేది మీ కాలనీలోనే. ఆ రోజు ఆరు అక్షయ్లను డ్రాప్ చేసావు కదా, అదే ఫ్లాట్లో. ఇదిగో వీడే అని అతని ఫోన్లో ఆది ఫోటో చూపించాడు అభి. ఆ ఫోటోను చూసి ఇతనా, చూశాను నేను, కానీ మీ ఫ్రెండ్స్ అని తెలియదు. మీరు వెళ్ళిపోయాక వేరే వాళ్ళు షిఫ్ట్ అయ్యారేమో అనుకొని ఎప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు అన్నాడు కళ్యాణ్. మీరు అక్కడికి షిఫ్ట్ అయ్యాక కృతికి ఆది మళ్ళీ ఎదురుపడ్డాడు. వాడిని చూసి చాలా బాధపడింది. వాడిని మామూలు మనిషిని చేయడానికి చాలా తాపత్రయపడింది. అభి చెప్తూ ఉంటే నమ్మలేనట్లుగా చూస్తున్నాడు కళ్యాణ్. అంతలోనే అభి ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేశాడు. హాయ్ రాహుల్. హాయ్ అభి గారు, సర్జరీ చేయడం అయిపోయింది, మీరు ఇప్పుడు వచ్చేయండి
అలాగే రాహుల్ బాయ్ అని ఫోన్ పెట్టేసి కళ్యాణ్ వైపు చూసి, ఆదిని ట్రీట్ చేసిన డాక్టర్, వెళ్ళి మీట్ అవుదాం, నీకు కూడా ఆది కండిషన్ గురించి క్లారిటీ వస్తుంది కదా అన్నాడు. అలాగే అని ఆలోచిస్తూనే వాళ్ళతో పాటు కదిలాడు కళ్యాణ్. నలుగురు హాస్పిటల్కి చేరుకున్నారు. హలో అభిగారు అని లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు రాహుల్. వాళ్ళ ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళతో పాటు రాహుల్ ఎదురుగా చైర్స్లో కూర్చున్నాడు అభి. ఆదిని ఆల్మోస్ట్ 15 మంత్స్ నుండి నేనే ట్రీట్ చేస్తున్నాను. యూకేలో మేజర్ సర్జరీ సక్సెస్ అయింది. ట్యూమర్ కంప్లీట్గా రిమూవ్ అయిపోయి తను బ్రెయిన్ ట్యూమర్ నుండి 100% కోలుకున్నాడు. ఇక ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎప్పుడైనా స్ట్రెస్ తీసుకుంటే హెడేక్ వస్తూ ఉంటుంది. బట్ అదంత పెద్ద ప్రాబ్లం కాదు. టాబ్లెట్ వేసుకుంటే పోతుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ హెడేక్ కూడా ఉండదు. ఇంకో 2 వీక్స్ చెకప్ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతాడు. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నాడు నవ్వుతూ. అతని మాటలకు కళ్యాణ్తో సహా అందరి పెదవులపై నిశ్చింతమైన నవ్వు చేరింది. కళ్యాణ్, నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ని అడుగు. అక్షయ్ మాటలకు ఏం లేవురా అన్నాడు. ఓకే రాహుల్, థ్యాంక్ యూ సో మచ్ అని అభి లేచి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ప్రియ ఎలా ఉంది అని అడిగాడు. షీ సూపర్. ఆరాధ్య అండ్ పుట్టబోయే బేబీ ఎలా ఉన్నారు? బాగున్నారు రాహుల్, బాయ్, సీ యూ అని చెప్పి అందరితో పాటు అభి వెనుతిరిగి సాయంత్రం కావడంతో అక్కడి నుండి పార్క్కి చేరుకున్నారు. అభి కళ్యాణ్ భుజం చుట్టూ చేయి వేసి లోపలికి నడుస్తూ, కళ్యాణ్, డాక్టర్ చెప్పింది విన్నావు కదా? హెల్త్ పరంగా వాడికిప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ డిసీజ్ అండ్ ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వడం రెండు ఒకేసారి జరగడం వల్ల చాలా నరకం అనుభవించాడు వాడు. అభి చెప్తుంటే మౌనంగా వింటున్నాడు కళ్యాణ్. అక్షయ్, నిఖిల్ వాళ్ళతో పాటే నడుస్తున్నారు. అలాంటి వాడి లైఫ్లోకి కృతి అదృష్టంలా వచ్చింది. నువ్వు తన పెళ్ళి దర్శన్తో చేయాలనుకుంటున్నావని తెలిసి తను చాలా బాధపడింది. నీకు ఆది గురించి ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమైంది. ఎందుకంటే ఆది ఇంకా కృతి లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆ మాటలకి తల తిప్పి చూశాడు కళ్యాణ్. అవును కళ్యాణ్, గతం తాలూకు చేదు జ్ఞాపకాల వల్ల కృతి ప్రేమను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. పెళ్ళికి ఇప్పుడే రెడీగా లేడు. అందుకే కృతి నీతో ఆది గురించి చెప్పలేకపోయింది. అభి మాటలకు కళ్యాణ్ అయోమయంగా చూస్తుంటే అతని మొహంలోని భావాలు గమనించి, వాడికి కొంచెం టైం పడుతుంది కళ్యాణ్. ఇంటి నుండి వచ్చేసి 1.5 years అవ్వడానికి వస్తుంది. ముందు ఆంటీ అంకుల్ వాళ్ళని మీట్ అవ్వాలి. కొంచెం వాడి మైండ్ మనసు కుదుటపడ్డాక అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాడు. వాడిని ఒప్పించే బాధ్యత మాది. వాడిలో మార్పు రావడానికి కొంచెం టైం పట్టొచ్చేమో కానీ వన్స్ మనసు మారిందంటే కృతిని చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటాడు. ట్రస్ట్ మీ. అండ్ కృతి కూడా ఆదిని తప్ప ఇంకొకరిని భర్తగా అంగీకరించలేదు. నువ్వు ఒకసారి కృతితో మాట్లాడు, నీకు అర్థమవుతుంది అని కళ్యాణ్ చేతులు పట్టుకుని, ఆది గురించి నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు. వాడి సేవింగ్స్ అన్నీ వాడి ట్రీట్మెంట్కి అయిపోయినా వాడికి అసెట్స్ ఉన్నాయి. అండ్ సూపర్ టాలెంటెడ్. మళ్ళీ మంచి జాబ్లో జాయిన్ అవుతాడు. వాడి ఫ్యామిలీ ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉంది. అలాగే ఎన్ని కోట్లు పెట్టినా కొనలేని మంచి వ్యక్తిత్వం వాడిది. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. తన అనుకున్న వాళ్ళని ప్రాణంలా చూసుకుంటాడు. అన్నింటికి మించి నీ చెల్లి మనసు గెలిచినవాడు. నిదానంగా ఆలోచించి వాళ్ళిద్దరి పెళ్లికి ఒప్పుకుంటావని ఆశిస్తున్నాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆలోచిస్తూ సైలెంట్గా ఉన్న కళ్యాణ్ను చూస్తూ, కళ్యాణ్, ఆది గురించి నువ్వు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాడు నీ చెల్లిని ప్రాణంగా చూసుకుంటాడు. కృతి చాలా హ్యాపీగా ఉంటుంది, మేము గ్యారంటీ అన్నాడు నిఖిల్. కళ్యాణ్, తొందరేం లేదు. కృతితో మాట్లాడి మెల్లిగా ఆలోచించు అన్నాడు అక్షయ్ అతని భుజంపై తట్టి. కళ్యాణ్ సాలోచనగా తలాడించాడు. బాయ్ చెప్పి కళ్యాణ్ తన ఇంటికి వెళ్ళిపోగా ముగ్గురు ఆది ఫ్లాట్కి చేరుకున్నారు. కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేశాడు ఉదయ్. ఆ ముగ్గురిని చూడగానే ఒక్కసారిగా అతని మొహం వెలిగిపోయింది. అభి, నిఖిల్, అక్షయ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అని అందరినీ ఆత్మీయంగా హక్ చేసుకుని లోపలికి ఆహ్వానించాడు. ఆది, ఎవరొచ్చారో చూడు. ఉదయ్ పిలుపుకి బాల్కనీ నుండి లోపలికొచ్చిన ఆది వాళ్ళని చూసి సర్ప్రైజ్ అయ్యాడు. మేరీ జాన్ జిగేల్, ఎలా ఉన్నావురా అని నవ్వుతూ అతన్ని గట్టిగా హత్తుకున్నాడు నిఖిల్. రే మెల్లిగరా, బోన్స్ విరిగిపోతాయి. ఆది మాటలకు ఏం విరగవులేరా, ఇప్పుడు సూపర్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నావు నువ్వు అన్నాడు అతన్ని వదులుతూ. అభి, అక్షయ్ ఆత్మీయంగా హక్ చేసుకుని పలకరించారు. అందరూ కూర్చొని యోగక్షేమాలు మాట్లాడుకోవడంలో మునిగిపోయారు. 5గురు ఒక్కచోట చేరేసరికి సరదా కబుర్లు నవ్వులతో సందడి సందడిగా ఉంది అక్కడి వాతావరణం. కాసేపటికి ఉదయ్ మెల్లిగా నిఖిల్ చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. రేయ్, చెప్పా పెట్టకుండా సడన్గా ఎంట్రీ ఇచ్చారు, ఏంటి విశేషం అని అడిగాడు ఉదయ్ ఎగ్జైటింగ్గా. ఇంకేముంది, మన ఆదిగాడి గురించి. ఇప్పటిదాకా వాళ్ళ పెళ్లి గురించి కళ్యాణ్తో మాట్లాడే వచ్చాం. నిజమారా
అని ఉదయ్ ఆశ్చర్యంగా చూస్తుంటే, అవును, మ్యాక్స్ ఒప్పుకుంటాడు అనిపిస్తుంది, చూద్దాం అన్నాడు సాలోచనగా. సూపర్ రా అని హ్యాపీగా అతన్ని హత్తుకున్నాడు ఉదయ్. కాసేపు మాట్లాడుకున్నాక అందరూ కలిసి డిన్నర్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్లారు. డిన్నర్ చేసి పడుకున్న కృతి ఫోన్ మోగడంతో తీసి చూసింది. కళ్యాణ్ నెంబర్ చూసి టక్కున లిఫ్ట్ చేసింది. కృతి టెర్రస్ పైకి రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కళ్యాణ్. టెర్రస్ పైకా? ఎందుకు రమ్మంటున్నారు అని టెన్షన్గా పైకి పరిగెత్తింది కృతి. ఆకాశంలోకి చూస్తున్న కళ్యాణ్ని చూసి అన్నయ్య అని మెల్లిగా పిలవడంతో తన వైపు చూశాడు. కృతి, దర్శన్ గురించి ఏం ఆలోచించావు? ఓకే చెప్పేద్దాం అనుకుంటున్నా అనగానే కృతి బెదురుగా చూసి వద్దన్నయ్య అంది. ఏ, ఎందుకు? ఆమె మొహంలోకి తీక్షణంగా చూస్తూ అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక గోళ్ళు గిల్లుకుంటూ చూస్తుంది కృతి. చెప్పు కృతి, ఎందుకొద్దు? తనకంటే మంచివాడు నీకు దొరకడు. రేపు మంచి రోజు, ముహూర్తాలు పెట్టుకోవడానికి రమ్మని చెప్తా. ఇక నువ్వేం చెప్పినా నేను వినను అని ఫోన్ చేతిలోకి తీసుకొని డయల్ చేయబోయాడు కళ్యాణ్. అన్నయ్య వద్దు ప్లీజ్, నాకు దర్శన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, వేరే అతన్ని ప్రేమిస్తున్నాను అంది టెన్షన్తో అరిచినట్లుగా. కళ్యాణ్ ఫోన్ పాకెట్లో వేసుకుని ఎవరెతను అని అడిగాడు. కృతి కొన్ని క్షణాల మౌనం తర్వాత గట్టిగా ఊపిరి తీసుకుని ఆదిత్య, మా కాలేజ్ సీనియర్ అంది తల వంచుకొని. మన కాలనీలో ఉంటాడు, ఆ అబ్బాయేనా? కళ్యాణ్ మాటలకు ఎలా తెలిసింది అని షాకింగ్గా తలెత్తి చూసిన కృతి అవునన్నయ్య అంది భయం భయంగా. మరి నాకెందుకు చెప్పలేదు? కళ్యాణ్ సీరియస్గా చూస్తూ అడిగేసరికి భయం వేసిందన్నయ్య. నాకు ఆది సార్ అంటే ఇష్టం, కాలేజ్ నుండి ప్రేమిస్తున్నాను, ఆయన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంది కళ్ళ నీళ్లతో. ఆమె వైపు కొన్ని క్షణాలు సీరియస్గా చూసిన కళ్యాణ్ ఒక్కసారిగా నవ్వేసి తనని దగ్గరికి తీసుకునేసరికి కృతి ఆశ్చర్యంగా చూసింది. నీతో అన్నయ్యలా కాకుండా ఒక ఫ్రెండ్లా ఉంటాను, నాకు చెప్పడానికి భయమేంట్రా? కాలేజ్ నుండి లవ్ చేస్తూ నీలో నువ్వే బాధపడుతున్నావా? మీ ఆది సార్ ఫ్రెండ్స్ చెప్తే గానీ నాకు తెలియలేదు అన్నాడు నొచ్చుకున్నట్టుగా. ఆది సార్ ఫ్రెండ్స్ వచ్చారా అని అడిగింది అతనికి దూరం జరుగుతూ. అవును, నా ఫ్రెండ్ అక్షయ్, మీ సార్ ఫ్రెండ్స్ అభి నిఖిల్ వచ్చారు మీ పెళ్లి గురించి మాట్లాడడానికి. కృతి నమ్మలేనట్లుగా చూసింది ఆమెను తదేకంగా చూస్తూ. సో మీ ఆది సార్ని కాకుండా ఇంకెవరిని చేసుకోను అంటావు అని అడిగాడు. అవునన్నయ్య, ఆయన్ని తప్ప ఇంకెవరిని భర్తగా నేను కలలో కూడా ఊహించుకోలేను అంది. సరేలే, ఆలోచిస్తాను, పద వెళ్దాం అని ఆమె భుజం చుట్టూ చేయి వేసి కిందకి నడుస్తుంటే ఆలోచిస్తాను అన్నందుకు కృతి మొహం వికసించింది. ఒప్పుకుంటాడేమో అన్న హోప్తో ఆమె మనసు లోపల తీన్మార్ డాన్స్ వేస్తుంది. బాయ్రా, గుడ్ నైట్ అని ఆమె నుదుటిన ముద్దు పెట్టి కళ్యాణ్ అతని గదిలోకి వెళ్ళగా వెలిగిపోతున్న మొహంతో తన గదిలోకి పరిగెత్తిన కృతి డోర్ పెట్టేసి బెడ్పై హ్యాపీగా పడిపోయింది. పెళ్లి గురించి మాట్లాడడానికి అభి సార్, నిఖిల్ సార్, అక్షయ్ అన్నయ్య వచ్చారా అని హ్యాపీగా ఫీల్ అవుతూ. అవును, అక్షయ్ అన్నయ్య అభి సార్ వాళ్ళకి ఎలా తెలుసు? ఏమోలే, మొత్తానికి అందరూ కలిసి నా లవ్కి హెల్ప్ చేస్తున్నారన్నమాట. అయితే ఆది సార్ కూడా త్వరలోనే ఒప్పుకుంటాడా? ఆ ఊహకే ఆమె మది సంతోషంతో పులకించిపోగా ఆది తలపులలో మునిగిపోయింది. డిన్నర్ చేసేసి వచ్చిన ఆది గ్యాంగ్ మొత్తం టెర్రస్పై నిద్రకు ఉపక్రమించారు. చల్లని గాలిలో ఆకాశాన్ని చూస్తూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. మార్నింగ్ కళ్యాణ్ ఫోన్ చేయడంతో అభి, నిఖిల్, అక్షయ్ పార్క్ వెళ్లారు. వాళ్ళకి ఎదురొచ్చి విష్ చేసి సైలెంట్గా చూస్తున్న అతన్ని ఏం చెప్తాడా అని ఆతృతగా చూస్తున్నారు అభి వాళ్ళు. ఏం ఆలోచించావురా అడిగాడు అక్షయ్ సందేహంగా చూస్తూ. కొన్ని క్షణాల మౌనం తర్వాత కళ్యాణ్ చిన్నగా నవ్వి, మీరందరూ ఇంతగా చెప్పాక నేను ఒప్పుకోకుండా ఎలా ఉంటాను? మీరు అతని గురించి ఏ విషయం కూడా దాచకుండా క్లియర్గా చెప్పారు. తనని అందరూ బ్లేమ్ చేస్తారని తెలిసినా ఆరాధ్య లైఫ్ బాగుండాలని, ఇంట్లో వాళ్ళని బాధపెట్టకూడదని ఎవరికీ తెలియకుండా దూరంగా వచ్చేశాడంటే తను చాలా గ్రేట్. డాక్టర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు కాబట్టి హెల్త్ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అక్షయ్ ద్వారా తను మంచివాడని తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని చూశాక ఆ నమ్మకం బలపడింది. మీలాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నారంటే తను కూడా ఖచ్చితంగా మంచివాడే. పైగా నా చెల్లి ఎప్పటి నుంచో ప్రేమిస్తుంది. నాకు నో చెప్పడానికి ఎలాంటి కారణాలు కనిపించట్లేదు. కృతి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటే అదే చాలు నాకు అన్నాడు కళ్యాణ్ నిశ్చింతగా నవ్వుతూ. కళ్యాణ్ ఒప్పుకోవడంతో ఆ ముగ్గురి హృదయాల్లో భారం తగ్గి సంతోషంతో నిండిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ అని హ్యాపీగా నవ్వుతూ కళ్యాణ్ని హగ్ చేసుకున్నారు. మా ఇంట్లో వాళ్ళు నేను చెప్తే వింటారు, వాళ్ళ గురించి వరి అవ్వాల్సిన పని లేదు. మా సైడ్ నుండి అంతా ఓకే, మా బావగారి సైడ్ నుండి లైన్ క్లియర్ చేయడమే ఆలస్యం అన్నాడు కళ్యాణ్ నవ్వుతూ.
ఆ లైన్ కూడా త్వరలోనే క్లియర్ చేస్తాం. నిఖిల్ మాటలకు అందరూ హాయిగా నవ్వేశారు. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆది మనసు మార్చడానికి అభి వాళ్ళు ఏం చేయబోతున్నారు? నిఖిల్ ఎలాంటి మాయలు చేయబోతున్నాడు? ఆదికి కృతిపై ప్రేమ చిగురిస్తుందా? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.